మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు ముందుకు సాగటం లేదని ఆయన కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి అన్నారు. న్యాయం కోసం 5 ఏళ్లుగా పోరాడుతున్నా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ప్రజా కోర్టులో తీర్పు కావాలని కోరారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. షర్మిల తనకు మొదటి నుంచి అండగా నిలిచారని చెప్పారు. సాధారణంగా హత్య కేసుల్లో ఎవరు చేశారన్నది 4 నుంచి 5 రోజుల్లో నిర్ధారణకు రావచ్చు. వివేకానంద రెడ్డి కేసులో 5 ఏళ్లైనా ఇంకా ఎందుకు తేలటం లేదు? 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. సొంత వాళ్లే మోసం చేయడంతో వివేక ఓడిపోయారని, అయినా నిరాశ చెందకుండా మరింత యాక్టివ్ అయ్యారని తెలిపారు. ఎంత ప్రయత్నించినా ఆయన్ను అనగదొక్కలేకపోయామనే భయం ప్రత్యర్థుల్లో ఎక్కువైందని, అప్పట్లో మాకు ఇదంతా అర్థం కాలేదన్నారు సునీత. హత్య తర్వాత మార్చి 15, 2019 మార్చిరి బయట అవినాష్ తన వద్దకు వచ్చారని, రాత్రి 11:30 వరకు పెద్దనాన్న తన కోసం ఎన్నికల ప్రచారం చేశారని చెప్పారు. సినిమాల్లో చూపించే విధంగా హంతకులు మన మధ్యే ఉంటారు, మనం మాత్రం రియలైజ్ కాలేమన్నారు. వివేకాను చంపిన వారిని వదిలిపెడితే ఏం సందేశం వెళుతుంది? సిబిఐ దర్యాప్తు ఎందుకు త్వరగా పూర్తి కావట్లేదు? నాన్నను గొడ్డలితో చంపారనే విషయం జగనన్నకు ఎలా తెలుసు? అది బయటకు రావాలి. మా నాన్న హత్య కేసులో భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి ప్రమేయం ఉందని సునీత వెల్లడించారు. వాళ్ళిద్దరిని జగన్ రక్షిస్తున్నారని, అవినాష్ రెడ్డికి శిక్ష పడుతుందని తెలిపారు. వంచన, మోసానికి పాల్పడ్డారని, మా అన్న పార్టీ వైకాపాకు ఓటు వేయొద్దు, ఇదే ప్రభుత్వం మళ్లీ వస్తే ఇంకా కష్టాలే అన్నారు సునీత.